ఓం నమస్తే. మనం ఈరోజు స్నానం మరియు స్నానం యొక్క రకాలు, అలాగే కరెక్ట్ పద్ధతిగా శాస్త్రం ప్రకారం స్నానం ఎలా చేయాలి, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే స్నానం ఎలా చేయాలి చాలా మందికి తెలియదు. ఇష్టం వచ్చినట్టు స్నానం చేస్తూ ఉంటారు. ఆయుర్వేద ప్రకారం కూడా మన శాస్త్రాల్లో చెప్పారనమాట. ఈ రకాలైన స్నానాలు ఇలా ఇలా చేయాలి అని చెప్పేసి. కానీ మనం ఈరోజు ధర్మంలో అంటే మన శాస్త్రంలో వివరించబడిన స్నానాల గురించి మాట్లాడుకుందాం. అలాగే శాస్త్ర ప్రకారం పారశృతి స్మృతి ప్రకారం ధర్మ గ్రంథాల్లో ఎన్ని రకాలుగా వివరించారు స్నానాల గురించి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ చూడండి, దీన్ని సప్త స్నానాలు అంటారనమాట. అంటే 7 రకాల స్నానాల గురించి మనకు వివరించారు. ఎన్ని రకాలు? 7 రకాల స్నానాల గురించి. ఆ 7 రకాలు ఏంటి, వాటి గురించి క్లియర్గా మనం ఒకసారి తెలుసుకుందాం. మొదటిది మంత్రస్నానం. మొదటిది ఏంటి? మంత్రస్నానం. మంత్రస్నానం అంటే ఏంటి చూడండి, మనము ఏదైనా దేవాలయానికి వెళ్తూ ఉంటాము, లేకపోతే ఎక్కడైనా పూజలో కూర్చుంటాము. అప్పుడు మనం పుష్కరంలో అందరూ మునగలేరు, పుష్కరంలో అందరు స్నానం చేయలేరు, కొంతమంది చేస్తారు. మరి అలా చేయకుండా కొంతమంది ఇలా తలపైన 3 సార్లు లేకపోతే 5 సార్లు ఆ నీటి చుక్కలు, నీటి బిందులను తల మీద వేసుకుంటారు ఏదైనా మంత్రం చదివి. దాన్ని మంత్రస్నానం అని అంటారనమాట. ఇది మొదటిది. రెండవది భౌమ స్నానం. రెండవది ఏంటి? భౌమ స్నానం. భౌమ స్నానం అంటే ఏంటి? ఇది ఏదన్నా మన హోమాలు యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఇది మనం అందరం చేయలేం. ఇది పుట్టమన్ను తీసుకొచ్చి, లేకపోతే కొన్ని రకమైన మృతికలు ఉంటాయన్నమాట, వాటిని తీసుకొచ్చి శరీరానికి పూసుకొని స్నానం చేస్తారు మంత్రోక్తంగా, శాస్త్రోక్తంగా. దాన్ని భౌమ స్నానం అంటారు. మూడవది ఆగ్నేయ స్నానం. మూడవది ఏంటి? ఆగ్నేయ స్నానం. ఆగ్నేయ స్నానం అంటే ఏంటి? శరీరానికి విభూతి పూసుకొని స్నానం చేస్తారు. ఇది ఎక్కువగా మనం నాగ సాధువులను చూస్తూ ఉంటాం అన్నమాట. సాధువులు ఏం చేస్తారు? శివుడిని పూజిస్తారు, శివుడిని ఆరాధించే వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. శరీరానికి మొత్తానికి విభూతి పూసుకుంటారు, విభూతి పూసుకొని కొన్ని మంత్రోచ్చారణలు చేస్తారు. అదే ఆగ్నేయ స్నానం అంటే అన్నమాట. తర్వాత నాలుగవది వాయువ్య స్నానం. నాలుగవది ఏంటి? వాయువ్య స్నానం. దీనిని గోధూళి స్నానం అని కూడా అంటారు. దీనిని గోధూళి స్నానం అని కూడా అంటారు. అంటే ఏంటి? కొన్ని వందలాది గోవులు, లేకపోతే ఒక 10, 20, 50, కొన్ని వేల లక్షల గోవులు ఇలా నడుస్తున్నప్పుడు వాటి కాళ్ళ కింద నుంచి ఏదైతే గోధూళి వస్తుందో, ఆ ధూళి ఏదైతే, అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఆ దుమ్ము ఏదైతే వస్తుందో, ధూళి ఏదైతే వస్తుందో, దాన్ని గోధూళి స్నానం అని అంటారనమాట. అది చాలా పవిత్రమైన స్నానం, అది ఖచ్చితంగా చేయాలి. ఈ రోజుల్లో మన చుట్టుపక్కల గోశాలలో గోవులు కనుమరుగైపోయాయి కాబట్టి మన దురదృష్టం అది. కానీ రాజస్థాన్, గుజరాత్ అటువైపు వెళ్తూ ఉంటే కొన్ని లక్షల వేల గోశాలలు ఉంటాయి, అది వాళ్ళకి అదృష్టం. ఆ తర్వాత దివ్య స్నానం. దివ్య స్నానం ఇది చాలామంది చేసి ఉంటారు, చాలామంది చేసి ఉంటారు. దివ్య స్నానం అంటే ఏంటి అంటే, మనం ఎటన్నా వెళ్తూ ఉంటాం, సడన్గా ఎండొచ్చి ఆ ఎండలో నుంచి వర్షం పడుతూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు మధ్యాహ్నం అలాగా సడన్గా ఎండలో వెళ్తున్నప్పుడు సడన్గా వర్షం పడుతుంది కదా, దాన్ని దివ్య స్నానం అంటారనమాట. ఇది చాలామంది చేసి ఉంటారు. ఎప్పుడైనా అలా మీరు వెళ్తున్నప్పుడు ఎండ వస్తుంది, ఎండతో పాటు వర్షం పడుతుంది అనుకోండి, ఖచ్చితంగా దాంట్లో మీ ఇష్ట దైవాన్ని లేకపోతే ఏదైనా మంత్రోచ్చారణ చేసి దాంట్లో ఒక 5-10 నిమిషాలు నిల్చొని అలాగే ప్రశాంతంగా స్నానం చేసేసుకొని ఆ తర్వాత మీరు ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అది కూడా దివ్య స్నానం, చాలా పవిత్రమైనది. ఆ తర్వాత మనం వారుణ స్నానం గురించి మాట్లాడుకుందాం. ఇదేంటి? వారుణ స్నానం అంటే ఏంటి అంటే, బావిలో నుంచి నీళ్లు తీసుకోవడం కానీ, బోర్ బావిలో నుంచి తీసుకోవడం కానీ, చెరువులో తీసుకోవడం కానీ, ఏదైనా నదిలో నుంచి నీళ్ళు తీసుకోవడం కానీ, ఆ నీటిని తీసుకొని స్నానం చేయడం. అంటే మనం రోజువారీ జీవితంలో మన ఇంట్లో చేస్తూ ఉంటాం, వాష్రూమ్లో ఇలాగా. దీన్ని వారుణ స్నానం, వరుణ స్నానం అని కూడా అంటారనమాట. చివరిది 7వది, ఇది అన్నిటికంటే ఉత్తమమైన స్నానం. ఏంటి? ఇది ఎవరు చేస్తారు ఎక్కువగా అంటే,
చాలామంది ఋషులు, మునులు అలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు లెగలేరు. కొన్ని సంవత్సరాల పాటు అలాగే ధ్యానంలో ఉంటారనమాట. ధ్యానంలోనే ఉండి ఆత్మని, మనస్సుని శుభ్రపరచడానికి మంత్రోచ్చారణ, మంత్రంతో పాటు స్నానం చేయడం అనమాట. వాళ్ళు మంత్రాన్ని చదివితే వారిపైన నీరు అలా పడుతూ ఉంటుందన్నమాట. ఇది చాలా పవిత్రమైనది. లాస్ట్ వన్, 7వది. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకున్నాం స్నానాలు ఎన్ని రకాలు అనేది. అయితే పద్మపురాణంలోనూ మనకు వివరించారనమాట. దేంట్లో మనకు చెప్పారు? పద్మపురాణంలో చెప్పారు, అలాగే కూర్మ పురాణంలో చెప్పారనమాట. స్నానం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అని చెప్పేసి. మీకు తెలుసునా, యమునా నదిలో గోపికలు స్నానం చేస్తున్నప్పుడు కృష్ణుడు వచ్చేసి వారి వస్త్రాలను, అంటే బట్టలను తీసుకెళ్తాడనమాట. ఎందుకని? దేవుడు కదా, తనకు తెలీదా ఎందుకు అలా చేశాడు? అదేమన్నా లీలానా అంటే చెప్తాడనమాట. పద్మ పురాణంలో ఈ విషయం గురించి చెప్పారు అనమాట. అలాగా నగ్నంగా దిగంబరంగా స్నానం చేస్తే వరుణుడు, జలదేవతలు, వరుణుడు కోపం ఇస్తాడు, అలాగే కోపం వస్తుంది, ఆ శాపం మనల్ని పట్టుకుంటుంది, కాబట్టి అలా స్నానం చెయ్యకూడదు అని చెప్పేసి గోపికలకి చెప్తారనమాట. కానీ ఈ విషయం మనకి చాలామంది చెప్పరు. కృష్ణుడు చూడండి గోపికలు స్నానం చేస్తే బట్టలు దొంగిలించాడనే విషయమే చెప్తారు తప్ప అలా నగ్నంగా స్నానం చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి బోధ చేశాడనే విషయం గురించి మనకి చాలామంది చెప్పరు. అలాగే ఇంకో విషయం, మనం దిగంబరంగా అంటే నగ్నంగా స్నానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా మన ఇంట్లో ఉండదు అన్నమాట. లక్ష్మీదేవికి మనం నగ్నంగా స్నానం చేయడం అనేది ఇష్టం ఉండదు. అలాగే జలదేవతలకు కూడా నగ్నంగా స్నానం చేయడం ఇష్టం ఉండదు. అలాగే ఇంకో విషయం కూడా, మనం స్నానం చేస్తున్నప్పుడు మన శరీరం నుండి జాలువారే నీటి బిందువులని తీసుకోవడానికి మన పితృదేవతలు అనేవాళ్ళు వస్తూ ఉంటారు అని శాస్త్రంలో ఉందన్నమాట. అయితే మనం నగ్నంగా స్నానం చేసినప్పుడు వారు ఆ నీటిని తీసుకోవడానికి ఇష్టపడరు. ఆ శాపం మనకి, పితృదోషం మనకి చుట్టుకుంటుంది అని చెప్పేసి కూడా శాస్త్రంలో ఉంది. అలాగే ఇంకోటి, మనం నగ్నంగా స్నానం చేస్తున్నప్పుడు మనకి కంటికి కనిపించని కొన్ని పిశాచాలు మన చుట్టుపక్కన తిరుగుతూ ఉంటాయి. అవి మన పైన దాడి చేస్తాయి, మన శరీరం క్షీణిస్తుంది, మన అనారోగ్యానికి పాలైపోతాము అని చెప్పేసి కూడా చెప్పబడింది అనమాట. మన శరీరం యొక్క తేజస్సు క్షీణిస్తుంది అని చెప్పబడింది అనమాట. ముఖ్యంగా మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు, కానీ మన ఇంట్లో ఏదైనా పూజలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం నగ్నంగా స్నానం చేయకూడదు. కనీసం అట్లీస్ట్ మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? ఈ రోజుల్లో చాలా అడ్వాన్స్గా టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ వచ్చింది కదా. దేవాలయం పక్కన ఉంటే మనం ఎక్కడైనా లాడ్జ్లో, హోటల్స్లో రూమ్స్ తీసుకొని ఉంటాం, లేకపోతే దేవాలయాల్లో. ఇది సాధారణంగా అంటే తెలియదు చాలామందికి. తప్పు అని కాదు, వాళ్ళు తెలిసి చేస్తున్నారని కాదు, చాలామందికి తెలియదు. మామూలుగా వాష్రూమ్‌కు ఆడవాళ్ళు అలాగే చేస్తారు, చాలామంది ఉన్నారు. మగవాళ్ళు కూడా చాలామంది అలాగే ఉన్నారు. తెలిసి తెలియక చేస్తూ ఉంటారనమాట. కనీసం మనం దేవాలయానికి వెళ్ళినప్పుడైనా కూడా మనం ఆ రోజు నగ్నంగా స్నానం చేయకూడదు. మరి ఎలా చేయాలి? అండర్ గార్మెంట్స్ ఉంటాయి, లేకపోతే ఏదైనా చిన్న టవల్ లాంటిది ఉంటుంది, ఏదైనా గోచిబట్ట ఉంటుంది, లంగోటా ఉంటుంది. ఇలాంటివి వేసుకొని స్నానం చేయొచ్చు. అది ఇంట్లో అయినా, అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు, మన హోటల్లో ఎక్కడైనా స్టే చేసినప్పుడైనా కూడా ఇలా స్నానం చేయాలన్నమాట. ఇలా స్నానం చేస్తే చాలా మంచిది. మనకు పితృదోషం ఉండదు, లక్ష్మీ అపరాధం ఉండదు, జల అపరాధం ఉండదు, పితృదోషం ఉండదు. అలాగే మనకు శరీరానికి ఏదన్నా రావాల్సిన కంటికి కనిపించని దోషాలు, శక్తులు, నెగిటివ్ ఎనర్జీస్ అలాంటివి కూడా ఉండవన్నమాట.